ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన సూపర్ స్టార్ కృష్ణను ఒకే ఒక్క సినిమాతో చిరంజీవి భయపెట్టారట. మెగాస్టార్కి చెక్ పెట్టడానికి కృష్ణ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళుగా ఉన్నారు. టాలీవుడ్ను నిలబెట్టి గుర్తింపు వచ్చేలా చేశారు. ఆ ఇద్దరు హీరోల ప్రభావం తగ్గుతున్న టైంలో ఇండస్ట్రీలోకి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ, శోభన్ బాబు మంచి ఫామ్లోకి వచ్చి వరుస సినిమాలతో దూసుకుపోయారు. చిరంజీవి వచ్చే వరకు టాలీవుడ్లో కృష్ణకు, శోభన్ బాబుకు పోటీ అనేది లేకుండా పోయింది. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ను ఏలేశారు. వరుసగా హిట్ సినిమాలతో థియేటర్లపై దండయాత్ర చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు హీరోలుగా దూకుడు మీద ఉన్నప్పుడు వారిని దాటి సక్సెస్ సాధించడం చాలా కష్టమైన పని. కానీ కృష్ణ చాలా తెలివిగా ఆలోచించి తన టాలెంట్ చూపించాడు. టాలీవుడ్కి కొత్త కొత్త టెక్నాలజీలను పరిచయం చేశాడు. అప్పటి వరకు ఏ హీరో టచ్ చేయని జానర్లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు రకరకాల పాత్రలను ప్రయత్నించి తెలుగు ప్రేక్షకుల చూపు తన వైపు తిప్పుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను దాటుకొని స్టార్ హీరోగా ఎదగడానికి కృష్ణ కొత్త కొత్త కాన్సెప్ట్లను తెరపైకి తీసుకువస్తే, కృష్ణ, శోభన్ బాబుల నుంచి ఆడియన్స్ చూపును తన వైపు తిప్పుకోవడం కోసం చిరంజీవి డ్యాన్స్ను నమ్ముకున్నాడు. టాలీవుడ్కి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ను పరిచయం చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. కృష్ణ ప్రభంజనానికి బ్రేక్ వేసి తన డ్యాన్స్ మూమెంట్స్తో టాలీవుడ్లో చరిత్ర సృష్టించాడు చిరంజీవి. అప్పటి వరకు మెగాస్టార్లా డ్యాన్స్ చేయగలిగే హీరో టాలీవుడ్లో మరెవరూ లేకపోవడం చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. దానికి తోడు యాక్షన్ సీక్వెన్స్లు కూడా మెగా ఇమేజ్ని పెంచేశాయి. సూపర్ స్టార్ కృష్ణ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ చిరంజీవి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఖైదీ సినిమాతో టాలీవుడ్లో సంచలనంగా మారాడు. ఆ సినిమాతో అప్పటికే హీరోలుగా ఉన్న కృష్ణ, శోభన్ బాబులకు కాస్త భయం స్టార్ట్ అయింది. ఖైదీ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో చూసిన తర్వాత కృష్ణలో ఆలోచన పెరిగిపోయింది. ఆ టైంలోనే వరుసగా ఫ్లాప్ సినిమాలు పడుతుండడంతో మళ్ళీ ఫామ్లోకి రావడానికి ఏం చేయాలా అని సూపర్ స్టార్ కృష్ణ ఆలోచనల్లో పడ్డారు. వెంటనే రిస్క్ చేసి ఓ సినిమాను స్టార్ట్ చేశారు. అదే సింహాసనం. మెగాస్టార్ చిరంజీవి ప్రభంజనం తట్టుకోవడం కోసం కృష్ణ సింహాసనం సినిమాను స్టార్ట్ చేశాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ బడ్జెట్ని సమకూర్చాడు. తానే మొదటిసారి డైరెక్షన్ చేస్తూ, నిర్మిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఎన్నో విశేషాలు దాగున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కృష్ణ. చిరంజీవి ప్రభావం నుంచి తట్టుకుని నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేశాడు. ఆయన కష్టం వృధా పోలేదు. సింహాసనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కృష్ణ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే ఈ సినిమాకు వచ్చే జనాలను ఆపడం సాధ్యం కాక బెజవాడలో పోలీసులు 144 సెక్షన్ పెట్టేంతగా హిట్ అయింది. సూపర్ స్టార్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఈ సినిమా దెబ్బకు మరో 10 ఏళ్ళు కృష్ణకు తిరుగు లేకుండా పోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.